ఏపీలో పెనమలూరు పంచాయతీ హాట్ టాపిక్ గా మారింది. మంత్రి జోగి రమేష్ కు గెలవాలని సీట్ ఇచ్చారని ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. జోగి రమేష్ పై పార్టీలో కుట్ర చేసి గెలవని పెనమలూరు సీట్ ఇచ్చారని భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇక ఈ తరంలో నేడు మంత్రి జోగి రమేష్ పెనమలూరు తొలి విజిట్ ఉండనుంది. తన పుట్టినరోజైన నేడు కొత్త నియోజకవర్గం పెనమలూరు వెళ్తున్నారు మంత్రి జోగి రమేష్. జోగి నాన్ లోకల్ అంటూ ఇప్పటికే పడమట సురేష్, తుమ్మల చంద్రశేఖర్ అసమ్మతి స్వరాలు వినిపిస్తున్నారు. అసమ్మతి రాగాల నడుమ జోగి తొలి పర్యటనపై హైటెన్షన్ నెలకొంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు. కిరణ్మయి, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్సీపీ అవలంబిస్తున్నటువంటి విధానానికి ఆ ప్రాంతంలోనే ఓటర్స్ నుంచి కాదు, అటు ముఖ్యంగా ఏదైతే అక్కడ ఉండేటువంటి కార్యకర్తల నుంచి తీవ్ర వ్యతిరేకత అయితే వ్యక్తమవుతుంది. ముఖ్యంగా సామాజిక వర్గాలను, బలమైనటువంటి సామాజిక వర్గాలను పక్కన పెట్టి వేరే ప్రాంతాలకు చెందినటువంటి వ్యక్తులను తీసుకొచ్చి సీట్లు ఇవ్వడం పైన తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇదే కోవలో ఇప్పుడు కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో అక్కడ ఉండేటువంటి మాజీ మంత్రి, ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే అయినటువంటి కుల్స్ పార్థసారథిని కాదని ఆయన్ను వేరే ప్రాంతానికి బదిలీ చేస్తూ ఇక్కడ ప్రస్తుతం గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నటువంటి జోగి రమేష్ ను పెనమలూరు సీటు కేటాయించడం పైన ఇటు జోగి రమేష్ సంబంధించి కార్యకర్తలంతా కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఎటువంటి పరిచయాలు లేనటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ పోటీ చేయించడం వల్ల కలిగే లాభాలు ఏంటంటూ కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ ఫ్లెక్సీలు అయితే మాత్రం అటు రాజకీయంగా దుమారం లేస్తుందని చెప్పుకోవచ్చు. అటు వైసీపీలో ఇది మరొకసారి అంతర్మరణానికి దారితీసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బలమైనటువంటి సామాజిక వర్గంలో ఓట్లు గట్టిగా ఉన్నటువంటి, ఎక్కువ ఉన్నటువంటి కొలిసి పార్థసారథిని కాదని అటు గౌడ్ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ వేయించడం వల్ల ఇప్పుడు అతని మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఎక్కడికి పోదని, అలాగే పూర్తిగా పార్టీలో ఉన్నటువంటి వారు కూడా దీని మీద వ్యతిరేకత తిరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే కొలిసి పార్థసారథికి జరిగినటువంటి అన్యాయం మీద కూడా ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఇదంతా కూడా రాజకీయ ఎత్తుగడలుగా కూడా ఏర్పాటు చేసి ఉంటారని, అది దీనికి సంబంధించి కనుక బలమైనటువంటి వ్యక్తులే పనిచేస్తున్నారంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద చూస్తే ఇటు కృష్ణా జిల్లాలో మాత్రం ఏదైతే ఇటీవల ఈ స్థాన చలనాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి వైఎస్ఆర్సీపీలో కొంత వ్యతిరేక పవనాలు అయితే వీస్తున్నాయని ఖచ్చితంగా చెప్పవచ్చు ఈ ఫ్లెక్సీల ద్వారా. రైట్ ఏడుకొండలు, థ్యాంక్ యూ.